ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా గోపిమూర్తి గారికి కూడా ఇవ్వండి, ఒక బొకే ఇవ్వండి. గోపి గారు ముందు ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. నీకేం ఒక్కొక్క ఇప్పుడు ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులైనటువంటి గౌరవనీయులైన శ్రీ అనురాధ గారిని కూడా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాము. తర్వాత ఎస్ఎంసీ చైర్పర్సన్ అయినటువంటి ఇందు గారిని కూడా సాధారణంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. తీసండి. మరి మా ఇప్పుడు స్కూల్లో చదువుకున్నటువంటి ఈ పిల్లలందరి పేరెంట్స్ మీకు సాధారణంగా ఇక్కడికి వచ్చినందుకు మా అందరి ధన్యవాదాలు. మరి మీకు ఇప్పటికే మరి టైం ఇదైనందువల్ల మీకు మ్యూజికల్ చైర్స్ అది కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చి ఫస్ట్ సెకండ్ ఇద్దరు విన్ అయ్యారు. మరి ఇంకా మనకి ఓ టగ్ ఆఫ్ వార్ అనేటువంటిది అది ఉంది, కండక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మీటింగ్ మనం పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇప్పుడు మన స్కూలు పిల్లలు ఎవరున్నా లోపల మొత్తం ఏ క్లాసుల్లో కానీ పైన కానీ ఎవరున్నా సరే అందరూ ఇక్కడికి రావాలి. లోపల ఉన్న వాళ్ళందరూ మొత్తం యువతలకు వచ్చేసేసేయండి. అమ్మ చూడండి, ఎవరు లోపల లేకుండా చూడండి. ఇప్పుడు మన ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీమతి అనురాధ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. శ్రీరాము వీడియో చేద్దామా? శ్రీరాము అదే హాయ్ అంకుల్ది ఫోను. కూర్చోవాలి, అందరూ మాట్లాడకూడదు. హలో మా కూర్చోండి. కామ్గా ఉంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. మీ అందరికీ భోజనాలు పెట్టేస్తాం. ఓకేనా? ఆకలిస్తున్నదా? మరి అందుకనే కామ్గా ఉండాలి. ఓకేనా? ఓకే. వేదికను అలంకరించిన మన టీడీపీ నాయకులు శ్రీ రామాంజనేయులు గారికి, అలాగే బీజేపీ నాయకులు గోపి గారికి, అలాగే సోషల్ మీడియా పాత్రికేయులు శ్రీ ఈ స్కూల్కి పూర్వ విద్యార్థులంట. మరి నాకు తెలియలేదు, లేకపోతే ముందు మేము ఆ పేరులో రాసేసుకునే వాళ్ళం మీ పేరు. అందుకు మేము క్షమించాలని కోరుతున్నాము. సరే, ఇక్కడ ఆశీనులైన తల్లిదండ్రులందరికీ, అలాగే మన పాఠశాలకి ఎల్లప్పుడూ సేవలు అందించే ఈ ఏఎన్ఎం టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, అంటే పేరెంట్స్, టీచర్స్, అలాగే ఇక్కడ ఉన్న కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఇంకా మాట్లాడుతున్నారు చాలామంది. మీరు మాట్లాడకుండా ఉంటేనే మాట్లాడతాను నేను. మీరు మాట్లాడితే నేను మాట్లాడను. అక్కడ మైక్ సెట్ దగ్గర ఒక్కళ్ళు ఉండండి, మిగిలిన అందరూ వచ్చేయండి. ఇలాగా అంతమంది అవసరం లేదు అక్కడ.
మనం ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ మీటింగ్ జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు నేను ముఖ్యంగా రెండే విషయాలు చెప్తాను, ఎక్కువ ఏమీ చెప్పను, మిమ్మల్ని విసిగించను. మనం ముఖ్యంగా ఇక్కడ విద్యార్థుల గురించి, తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి, అలాగే మా స్కూల్లో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలియజెప్పడం గురించి, మనం ప్రతి నెల ఎస్ఎంసీ మీటింగు, అలాగే పేరెంట్ టీచర్ మీటింగు కూడా జరుపుకుంటూ ఉంటాము. అప్పుడు కూడా మేము విషయాలు చెప్తూ ఉంటాము. కానీ అప్పుడైతే చాలా తక్కువ మంది పేరెంట్స్ వస్తున్నారు. ఫస్ట్ విషయం మనం మాట్లాడకూడదు. 6, 7, 8 మెంబర్స్ కనపడుతున్నారు. మనకి యాక్చువల్గా 24 మెంబర్స్. మరి అందరిలో కూడా కళాకారులు కూడా మంది ఉన్నారు. మన పాఠశాలలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ జరిగింది, అంటే మీ అడవిపాలెంలోనే జరిగినప్పుడు చక్కగా అందరూ కూడా ఆఖరి రోజున కల్చరల్ యాక్టివిటీస్ పెట్టారు. ముందరేమో బ్లడ్ క్యాంప్ జరిగింది. ఆ తర్వాత ఇంకా ముందు రోజేమో చుట్టూతా కొంచెం ఈ మొక్కలు అవి పెరిగిపోయి చాలా అంటే ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. వాటన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసి మన పాఠశాల చుట్టూ నీట్గా తయారు చేశారు. తర్వాత బ్లడ్ క్యాంప్ పెట్టి మన విద్యార్థులందరి అంటే మీ పిల్లలందరికీ కూడా బ్లడ్ గ్రూపు చూసి టెస్ట్ చేసి చెప్పారా మీకు ఇంటి దగ్గర పిల్లలు? వాళ్ళు చిన్న కార్డు కూడా ఇచ్చారు. అది జాగ్రత్త పెట్టుకున్నట్లయితే మనకు అవసరం రాకూడదు, ఎవరికి కూడా అవసరం రాకూడదు బ్లడ్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అవసరం మీరు ప్రత్యేకం బ్లడ్ టెస్ట్ చేయించుకోక్కర్లేదు. అదొకటి మనకి జరిగింది. రెండో విషయం, మనకి ఎన్ఎస్ఎస్ క్యాంప్ జరిగిన ఆఖరి రోజున పిల్లలందరికీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి చక్కగా ప్రైజులు కూడా ఇచ్చారు. మేడం అవి తీసుకుని సర్టిఫికేట్లు అయ్యి ఎక్కడ ఎవరు వెళ్ళి తీసు. మొన్న పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఒకసారి ఇలా పక్కకు వచ్చి నిలబడండి అమ్మా, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. సో ఇంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు అన్నిట్లో. అంటే మన పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారని అందరూ కూడా మెచ్చుకున్నారు. ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీ నుంచి వచ్చిన మొత్తం అందరూ కూడా మీ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారండి, ఎంత బాగా చేశారో డ్యాన్స్, అస్సలు సిగ్గుపడకుండాను అని చెప్పారు. సో ఆ విధంగా మన పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఒక టీం ఎదురుకొచ్చి సర్టిఫికేట్లు పట్టుకోండి. 2 టీంలు, 5వ క్లాసు పిల్లలు ఒక టీం రండి, 7వ క్లాస్ పిల్లలు ఒక టీం రండి, 8th క్లాస్ మధుశాలిని, సింధు. ఇంకా కొంతమందికి సర్టిఫికెట్స్ రాలేదు, వస్తాయి. ఇది పైకి పట్టుకోవాలి కాబట్టి. ఓకేనా? సో వీళ్ళందరూ మీ పిల్లలే, చూసారా ఎంత యాక్టివ్గా ఉన్నారో. మరి అదే యాక్టివ్నెస్ మీరు చదువులో కూడా చూపించాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఎవ్వరూ తెలివి తక్కువ వాళ్ళు లేరు ఇక్కడ, అందరూ తెలివైన వాళ్ళే. కానీ వాళ్ళకి శ్రద్ధ కరువైంది, క్రమశిక్షణ కరువైంది. అయిపోయింది, వెళ్ళిపోండి మీ ప్లేస్లో.